జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ ఏర్పడడానికి చాలా కారణాలు, చాలా ఉద్యమాలు, చాలా ఇబ్బందులతోటి తెలంగాణ ప్రజలు అనుభవించి పోరాడి కొట్లాడి తెచ్చు. ఎవరి పాలైందో తెలంగాణ అని అంటే మీరేం చెప్తారు? మోసగాళ్ల పాలైంది, దుర్మార్గుల పాలైంది, స్వార్థ రాజకీయ నాయకుల పాలైంది. నిజమైన నికార్సైన తెలంగాణ వాదుల చేతులలో తెలంగాణ లేకుండా పోయింది. ఎందుకోసం తెలంగాణ అంటే ఏం చెప్తారు అసలు? తెలంగాణ సోదరా తేల్చుకొని బ్రతుకు మోసపోతివని మోసపడతావు. చావు బ్రతుకుల మధ్య సాగుతున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ. ఆంధ్రుతో కలిసి నీవు అడుగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావో. గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆ 10 ఏళ్ల కాలంలో మీరు తిరుగుబాటు చేసిర్రు, కేసీఆర్ పరిపాలన వ్యతిరేకించారు, స్కూళ్ళల్లో పోయిర్రు, బళ్ళల్లో పోయిర్రు. ఇవాళ కాంగ్రెస్ అధికారం తెచ్చేందుకు మీరు కొంత భాగస్వాములు అయ్యారు. కేసీఆర్ విషయం కాడికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా హోప్స్ ఏం లేవు. కేసీఆర్ మీద వ్యతిరేకమైనటువంటి ఓటు మాత్రమే వచ్చింది. కానీ ఓకే, ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీస్ కోసం వచ్చిన వాళ్ళ, లేకపోతే సర్వైవల్ కోసం వచ్చిన వాళ్ళ? బిజినెస్ కోసం వచ్చినాం. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ క్రాంతి దళ్ వ్యవస్థాపకులు సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. రైట్ అన్న. అంటే స్పెసిఫైడ్గా ఈ ఇంటర్వ్యూ దేని గురించి అంటే, అసలైన తెలంగాణ ఉద్యమం టైంలో పెట్టుకున్నటువంటి లైన్ ఏంటంటే, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని ఈ పాటలు మారుమోగుతూ ఊరూరో తిప్పిరు, ఊరూరో వినిపించారు మీలాంటి ఉద్యమకారులు. సో ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని అంటే మీరు ఏం చెప్తారు? మోసగాళ్ల పాలైంది, దుర్మార్గుల పాలైంది, స్వార్థ రాజకీయ నాయకుల పాలైంది. నిజమైన నికార్సైన తెలంగాణ వాదుల చేతులలో తెలంగాణ లేకుండా పోయింది. అట్లా కనుక ఉండేది ఉంటే ఇలా ధర్నా చౌక్లు అనేది నిజంగా కూడా బంద్ అవుతుండే. ఇంకా తెలంగాణ అమరుల ఆత్మ ఘోషిస్తున్నది. వాళ్ళు ఏ తెలంగాణను ఆకాంక్షించి వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ జీవితాన్ని రుణప్రాయంగా వదిలిపెట్టిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదనే బాధ డెఫినెట్ గా ఆత్మలంటూ నిజంగా బతికి ఉండేది ఉంటే మాత్రం ఆత్మ ఘోషిస్తుంటది. అదే చాలా మంది బతుకున్నటువంటి వాళ్ళ నిజమైన తెలంగాణ వాదుల ఆత్మ కూడా ఇంకా ఘోషిస్తున్నది. అన్సాటిస్ఫైడ్ గానే ఉన్నారు చాలా మంది. అసలు తెలంగాణ ఎందుకోసం తెలంగాణ అంటే ఏం చెప్తారు? అసలు ఉద్యమ సమయంలో అసలు ఎందుకోసం తెలంగాణ ఎందుకు అని అంటే అసలు దేనికోసం ఆ ఉద్యమం కావచ్చు, ఆ పోరాటం కావచ్చు, గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ నినాదాల కాంచెల్లి మొన్నటి వరకు ఎందుకోసము అన్నది నా ప్రశ్న. ఇది ఒక ఆత్మాభిమాన ప్రోగ్రాం నినాదం. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా అంటే నువ్వు 52ది ఇడ్లీ సాంబార్ తీసినావు కాబట్టి ఇక్కడ కల్చర్ మీద, ఇక్కడ జీవన విధానం మీద, ఇక్కడ ఉద్యోగాల మీద ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ రేట్ అక్కడ ఎక్కువ ఉండే, అరౌండ్ 24% వరకు ఉండే. మన దగ్గర అరౌండ్ 3.5% తెలంగాణలో ఉండే. ఇక్కడ ఉద్యోగాలు మొత్తం ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి కొంతమంది వచ్చుడు కెత్తైతే ఇక్కడ ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఇక్కడ కబ్జా చేసుకుంటారు కదా. వాటికి వ్యతిరేకంగా, ఇక్కడ కల్చర్ కి వ్యతిరేకంగా నాన్ గైర్ ముల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని 1952లో ముచ్చల సత్యనారాయణ గారు, ఆర్ఎల్ బుచ్చయ్య గారు, ఇంకొంతమంది వాళ్ళ టీం ఉండే. వీళ్ళు యాక్చువల్ గా ఫస్ట్ స్టార్ట్ జరిగింది. ఇది ఫస్ట్ పుట్టింది వరంగల్లో పుట్టింది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్. సో అప్పుడు ఏంటంటే అప్పటికే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేటోళ్లకు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యోగాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు రావాలనే దాని మీదే బేస్ స్టార్ట్ అయింది, మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే ఇది కలపొద్దు అన్నప్పుడు ఇది లింగ్విస్టిక్ స్టేట్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ఒక దగ్గర ఉండాలి, ఒక భాష మాట్లాడాలి, ఒక దగ్గర ఉండాలని. కానీ హిందీ మాట్లాడే స్టేట్స్ ఏమో చాలా ఎక్కువ ఉండే. తెలుగు కాడికి వచ్చే వరకు కొంతమంది స్వార్థంతో కూడినటువంటి కొంత ఇక్కడ ఉన్నటువంటి కొంత కమ్యూనిస్టులు కావచ్చు, కొంత బ్రాహ్మణుల ఆధిపత్యం అక్కడ ఇక్కడ ఉంటే, అప్పుడున్నటువంటి ఆధిపత్యంలో ఉన్నటువంటి కులాలలో ముఖ్యంగా బ్రాహ్మణులు ఉండే కాబట్టి ఇక్కడ రెడ్లకు వ్యతిరేకంగా
తీసుకొని ఈ ఒక్క కులం అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కలిసేది ఉంటే మనమే పాలిస్తామనే ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కలపాలని కొంతమంది, కలపొద్దని కొంతమంది. ఆ కలపొద్దనే దాంట్లోనే సాహిత్యం పుట్టింది అప్పుడే. తెలంగాణ సోదరా తేల్చుకొని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రతో కలిసి నీవు అడుగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావు అని ఇది ముసలినారాయణ గారు రాసింది. సో అప్పుడు వ్యతిరేకించారు వీళ్ళు. కానీ కలపాలని వీళ్ళు కాళోజీ నారాయణరావు, బురుగుల రామకిషన్ రావు ఇటువంటి వాళ్ళంతా కలపాలని చెప్పి, ఈవెన్ కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్ళు కూడా వీళ్ళంతా కలపాలే, కలిసి ఉండాలనేది. వీళ్ళు కలిసి ఉంటే మనకు నష్టం జరుగుతుంది, మనం అన్యాయానికి గురవుతాం, మన నౌకర్లు పోతాయి, మన అస్తిత్వాన్ని కూడా కోల్పోతాము. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిది కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైనా, నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము అని రాశారు ముసలినారాయణ గారు అప్పుడు. సో చేతికి వచ్చేదాకా చేస్తారు దండాలు, చివరిని చేతికి చిప్ప చేయిస్తారు, ఎన్నెన్నో వాయిదాలు ఎనలేని హామీలు అడగకుండా మనకు ఆంధ్రులు ఇస్తున్నారు అని చెప్పని, మీకు అవి ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం, ముఖ్యమంత్రి ఇస్తాం, అన్ని హామీలు చేశారు కదా. అవన్నీ చేస్తున్నారు, ఇప్పుడు దండం పెడతారు కానీ లాస్ట్ మనకు చిప్ప చేతికి ఇస్తారని. అది ముసలినారాయణ గారు ఏదైతే చెప్పిండ్రో అది జరిగింది. లాస్ట్కి వచ్చే వరకు అదే పంచాయతీ. సో ఉద్యోగాలు కావచ్చు, అస్తిత్వం కావచ్చు, వాళ్ళ పెత్తనం ఉంటది అనేది. ఇంకోటి మానసికంగా ఎప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేందుకే వస్తున్నారు అనేది. ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేసేందుకు వస్తున్నారంటే, బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయ్ రత్నాలు, అభివృద్ధికి చెడంతో అవకాశం ఉన్నదోయ్, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయి అని. అంటే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, బొగ్గు ఇనుము ఇవన్నీ, అంటే తెలంగాణ సంపద మొత్తము ఉన్నది కాబట్టి దీన్ని దోపిడీ చేసేందుకు, దీన్ని అనుభవిస్తేందుకే రావాలనే ఆలోచన వాళ్ళ తప్ప ఇక్కడ ఏదో మనతో కలిసిపోయేందుకు కాదు. వాళ్ళు ఒక ఆశాపూరితంగానే వస్తున్నారని. దీనికి నిదర్శనంగా ఇంకొకటి ఏం చెప్తానంటే, సార్ నేను మాట్లాడినప్పుడు ఎందుకు నా ఇట్లా అంటే, తన నిజాం అప్పుడు రజాకారులు ఎప్పుడైతే తెలంగాణ పల్లెల మీద దండయాత్ర చేసిండ్రో అప్పుడు వరంగల్, ఖమ్మము, నల్గొండ ప్రాంతంకి వెళ్ళి ఆంధ్రాకు వలస పోయిన బతికేటందుకు పోయినరు. అంటే ఈ దాడులు తట్టుకోలేక ఊర్లో వదిలిపెట్టిపోయారు. వాళ్ళకు చేదు అనుభవాలు జరిగినాయి ఆయన. అందుకనే ఆనాడు మనవారు ఆపదలలో ఉండి, అప్పుడు ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్చర్యం మిమ్మంటూ ఆగానబోయితే, పండుగని మన పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాష గుపించలేదేమి, ముక్కోటి బల్గమని తొక్కడం లేదేమి, ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్క కొయ్యవలలోన అని చెప్పింది. సో మానసికంగా వాళ్ళ హక్కులకు చేసుకునేది పోయి మనని ఎక్స్ప్లాయిట్ చేసిండ్రు అనేది ఆ అనుభవాలతోటి వాళ్ళకు మనకు పొసగదు. అందుకే స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు, అయిపోయింది. సో వచ్చిన తర్వాతనైనా కానీ ఎప్పుడైతే కలిసిండ్రో, కలవంగానే కలిసిన రోజు నుంచే విద్రోహం స్టార్ట్ అయింది. వాళ్ళు కలిసిన రోజు మోసం స్టార్ట్ చేసింది వాళ్ళు. ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 56లో చేయంగానే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి రావాలి, ఇయ్యలేదు. ఇక నువ్వు అక్కడి నుంచి మొదలైతే హైగా ఉప ముఖ్యమంత్రి పదవి ఏందా, అది 6వ ఏలుగు లెక్క, అది ఉంటేంది లేకుంటేంది అని లెక్క డైలాగులు కొట్టి తీసి అవతల వరేశారు. పెద్ద మనసులో ఒప్పందం, ఇట్ వాజ్ ఎ కండిషనల్ మెర్జర్. ఆంధ్ర అండ్ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ కండిషనల్ మెర్జర్. పెద్ద మనసులో ఒప్పందం మొత్తం వైలేషన్ జరిగినాయి. సో మళ్ళా ఎవరైతే వద్దన్నోళ్ళు ఉన్నారో దాంట్లో మళ్ళీ అగైన్ నీలం సంజీవరెడ్డి మీద మళ్ళా సాహిత్యపరంగా ముసలినారాయణ గారు సంజీవరెడ్డి మామ అనేది అది రాసిండ్రు. సో దాంట్లో అన్ని చెప్పిర్రు, ఎట్లా మీరు वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दिम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पायजामा అన్నాడు అప్పుడే. సో బిడ్డ మీరు ముచ్చటే లేదు, మీరు ఎన్ని వాయిదాలు చేసిండ్రు, ఎన్ని వాయిదాలు చేసిరు కానీ ఏవి అన్ని ఉల్లంఘించరు అని. బగల్ మే అప్నా బస్తా కటోజీ घर का रास्ता झुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता उठाओ फरेब सर पर अपना साधो सामान. నీకు మాకు దయ్యాలకును దేవుళ్లకు కలవదరా నాయన, ఇక నీ సామానాన్ని నెత్తి మీద పెట్టుకొని ఎప్పటికైనా పోవాల్సిందే అని చెప్పండి. హక్కు చీన్కర్ హమారా, మా హక్కులు మాకు రావాల్సిన హక్కులు, హక్కు చీన్కర్ హమారా అప్నే కో తూ సవారా సున్ బాత్ కావారా కరోడ్ కయ్యే నారా చుడోజీ తెలంగాణ చెల జావో రాయలసీమ, చుడోజీ తెలంగాణ చెల జావో ఆంధ్రసీమ అని. సో ఇది అప్పటి నుంచే ఈ ఉల్లంఘనలు, ఈ మోసాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పని
కలపద్దని కొట్లాడినప్పుడే కలిపే కన్నా ముందే ఏవైతే భయాలు ఉన్నాయో ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ రియాలిటీకి వచ్చే వరకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అయింది. మనం అనుభవించినాం ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా గురైనాం అనేది కూడా అనుభవించినాం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఉద్యోగాలు కావచ్చు, తర్వాత అధికారంలో వాళ్ళు ఉండి అడుగడుగున అవమానపరిచేటువంటిది, మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, ఇవన్నీ దాడులు చేసుకుంటూ వస్తూనే వచ్చిండ్రు. ఇక్కడ ఉద్యోగాలు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాక నిస్సహాయ స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు భూస్వామ్య ఈ దొరలు పెత్తందారులు వాళ్ళ అరాచకాల వ్యవస్థకు వ్యతిరేకంగా యూత్ ఎప్పుడైతే 69 ఉద్యమం మళ్ళా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ 69 లో కూడా మళ్ళీ అదే రక్షణలో మూవ్మెంట్ స్టార్ట్ అయింది. రక్షణలో ఆ రక్షణలో 12 ఏళ్లు గడిచినా గానీ పుష్కరం ఒకటి పోయినా గానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి వీడ నాడరు బాబు, జాజిరి 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 కిల కిల జాలపుతాడు ఎన్నడు గంతదు ఆంధ్రుల కాడు. ఇది మళ్ళా ముచ్చరేత్ర గారు రాసింది. మాదన్న మాకి రాజన్న దేవుడా అందకన్నా మేము అడిగేదే లేదురా అని చెప్పని. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంతా అంధకారమే అంతా అని. అప్పటికే వచ్చేవారికైనా ఉద్యోగాల మొత్తం ఆంధ్రలో వచ్చి ఇక్కడ షరీక్ అయిపోయారు, కూర్చున్నారు. వాళ్ళ ఆధిపత్యం పెత్తనం, మన నీళ్ల మీద పెత్తనం, మన నిధుల మీద పెత్తనం, ఇక్కడ ఉన్న వనరుల మీద పెత్తనం, ఈ సంపద మీద పెత్తనం, రాజకీయంగా పెత్తనం, మన బతుకుల మీద పెత్తనం కాడికి తీసుకొచ్చి పెట్టారు. అయినప్పుడు అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు మళ్ళీ 369 మంది చనిపోయింది కదా. భీకరమైన విద్యార్థి నిరుద్యోగులతో మొదలైనటువంటి మూవ్మెంట్ పెద్ద మహా ఉద్యమంగా సపరేట్ ఉద్యమం తెలంగాణ మూవ్మెంట్ లో చాలా మంది పనిచేసారు. రాజమండ్రి జైలులకు పోయినరు. డాక్టర్ గోపాల్ కిషన్ సొంటోళ్ళు కావచ్చు, అప్పుడు స్టూడెంట్ లీడర్స్ ఉండే వాళ్ళు పోయినరు. చాలా శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. ప్రతాప్ కిషోర్ నేమ్స్ చాలా ఉన్నాయి కానీ. సో ఇట్లా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఫెయిల్ అయినో ఫైరింగ్ లలో 369 మంది చనిపోయినరు. తెలంగాణ ప్రజాసమితికి వెళ్ళి పార్లమెంట్ కు పంపించిన వాళ్ళు కూడా దోకా చేసి కాంగ్రెస్ లో ఎప్పుడైతే కలిసిండ్రో చెన్నారెడ్డి అంతా మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత యూత్ అంతా ఆయుధాలు పట్టిరు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. అట్లనే మళ్ళీ ఇక్కడ నక్సలైట్ మూవ్మెంట్స్ స్టార్ట్ అయ్యి అట్లా పోయి అట్లా మళ్ళీ ప్రాణత్యాగాలు చేసుకుంటూ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఇది భావజాల వ్యాప్తి నడుస్తూనే ఉన్నది. ఈ మోసాలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ జీవో 36 అమలు కాలేదు, జీవో 610 ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత గిరిగిలాని కమిషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా అమలు కాని సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండే. 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తమాట చేసిండ్రు, గిరిగిలాని కమిషన్ ను గిర్ర తిప్పిండ్రు, ములికీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, అల్కగున్నమని చెప్పి అన్నింట్లా ముంచిండ్రు, తెలంగాణ తల్లి బిడ్డలం తెగించితే ఊరుకుంటామా అని మళ్ళా నినాదాలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఫెయిల్యూర్స్ అయిన కాడ మన ఉద్యోగాలు మాకు పుస్తకాలు ఏం చేసినా అన్ని విధాల అంతటా ధోకా జరుగుతున్నది అనేదాన్ని. ఆ తిరుగుబాటుతో 69లో చనిపోయిన తర్వాత కూడా మళ్ళా కంటిన్యూషన్ జరిగింది. అక్కడన్నా మనకేమన్నా లాభం జరుగుతుందా అంటే మళ్ళా కూడా నిజంగా కూడా ఏమైనా వచ్చిన కొత్త నాయకత్వాలతో ప్రతి ప్రభుత్వాలు వచ్చినప్పుడు అలా ఒక హోప్ బిల్డప్ అయ్యేది. రామారావు వచ్చిన తర్వాత కూడా అమలు కాలే, ఎవరు ఏ ముఖ్యమంత్రులు వచ్చినా, రాజశేఖర రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా కానీ అమలు కాలే కనుక మళ్ళా తిరుగుబాటు, మళ్ళా జనం లోపల ఒక భావజాల వ్యాప్తి స్టార్ట్ అయింది. అప్పటికి ఎన్కౌంటర్లు కావచ్చు, శవాలై గుట్టాలల్లో పడి ఉన్న శవాలకు గుర్తుపట్టేటందుకు పుట్టుమచ్చలే దిక్కైనాయి తల్లిదండ్రులకు. అంత ఘోరమైన సిచ్యువేషన్ లా వాళ్ళు క్రష్ చేసి ఇక్కడ యువకులను మొత్తం ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాల్సిన అన్నిటికీ రాకపోయేసరికి చెల్లా చెదరైపోయి కొందరు బయట దేశాలకు పోయినారు. కానీ ఆంధ్రోళ్ళు మాత్రం కంప్లీట్ ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, ఏది చేయాలన్నా కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ మీద పెత్తనం, ఇక్కడ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్ ను మొత్తం బొందబెట్టి ఆంధ్ర ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఇక్కడ కూర్చొని కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు చేసి ఇక్కడ ముంచి, ఇక్కడ ఉన్నటువంటి వాటిని ముంచి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకొని కూర్చొని అక్కడ కూడా ప్రైవేట్ లో కూడా మొత్తం ఆంధ్రాకు సంబంధించిన. సో ఇన్ని అనిశ్చితలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు పీడింపబడుతుర్రు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమము ఇంకా తెలంగాణ వైపు అడుగులు వేసుకుంటూ చాలా అయింది అని అంటారు, అంతేనా? 100%. అది రావణ కాష్టం లెక్క ఎప్పుడు గాలితోనే ఉన్నది. ఆ లోపట ఆ నిస్సహాయ స్థితి, ఆ పోరాట పటిమ ఎప్పుడు కూడా అరే ఇది ఎప్పటికైనా కానీ మన సపరేట్ ఇది మంట రగులుతుంది, గుండెలు అందరి గుండెల్లో రగులుతుంది. రైట్, ఓకే. ఫైనల్లీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకురు, ఉద్యమకారులు కొంతమంది, మీలాంటి వాళ్ళు మాత్రం జీవితాలను అంకితం చేసి ఇట్లనే ఇక అంటే ప్రజలకే అంకితం చేస్తూ ప్రజల కోసమే నిత్యం పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ గడుపుతున్నారు. ఏం ఒరిగింది మీకు, ఏం లాభమైంది మీకు అని అంటే మీరేం చెప్తారు? మేము అనుకున్న తెలంగాణ అయితే సాకారం కాలే, భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది.
కానీ నిజమైన తెలంగాణ, నిజమైన భూమిపుత్రులు, ఈ మట్టిలో ఈ కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ ప్రాంతానికి మార్పు తీసుకురావాలటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో గనుక వచ్చి ఉండేది ఉంటే ఇవాళ మళ్ళీ మాబోటలో మళ్ళీ ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడకపోవు. మీలాంటి వాళ్ళే కదా. అంటే ఇప్పుడు సరే, గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆ 10 ఏళ్ల కాలంలో మీరు తిరుగుబాటు చేసిర్రు, కేసీఆర్ పరిపాలన వ్యతిరేకించారు, స్కూళ్ళల్లో పోయిర్రు, బళ్ళలోకి పోయిర్రు, ప్రతి చోట మీరు ఉద్యమాలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ను అధికారం తెచ్చేందుకు మీరు కొంత భాగస్వాములు అయ్యారు. సో వాట్ ఈస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ది ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు? కేసీఆర్ విషయం కాడికి వస్తే కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండే ఈయన అధికారం గురించే వచ్చిండు, తెలంగాణ పెద్ద మార్పు తీసుకొస్తారనేది లేదు అనేది అప్పుడు చెప్పిందే. ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా హోప్స్ ఏం లేవు. కేసీఆర్ మీద వ్యతిరేకమైనటువంటి ఓటు మాత్రమే వచ్చింది. కానీ అట్లీస్ట్ కాంగ్రెస్ యొక్క దమనకాండ చూసిన తర్వాత, టిఆర్ఎస్ దమనకాండ చూసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ముఖ్యమంత్రి అన్న కానీ నిజంగా తెలంగాణ ప్రజలకు ఏమైనా చేస్తాడు, కొద్దిగా వయసు రీత్యా కూడా కొద్దిగా తక్కువనే ఉన్నట్టే. ఈయన కూడా ఎట్లయితే ఆయనే చంద్రబాబు దగ్గర, రామారావు దగ్గర పాఠాలు నేర్చుకున్నాడో, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు రాజకీయాలు, చంద్రబాబు ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అన్నట్టుగానే ఈయన కూడా సేమ్ అట్లనే చేస్తా ఉన్నాడు. సో ఏదైతే మార్పు ఇవాళ మళ్ళీ అదే ధర్నా చౌకులు కావచ్చు, ఎక్కడ పోయినా కానీ మన అదే నినాదాలు, హక్కుల గురించి కొట్లాడు. ఆఖరికి ఉద్యమకారులు, చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా చేస్తాను కనీసం ఐడెంటిఫై కూడా 1200 కుటుంబాలు అని చెప్పినటువంటి ఇంతకుముందు కేసీఆర్ అసెంబ్లీలో చెప్తే ఈయన కూడా సేమ్ 1200 చెప్పిండు. మరి ఆ లెక్కేది నాయన అంటే 600 మందికే ఇచ్చిండు, మిగతా 600 మందికి రాగానే వాళ్ళని ఆదుకుంటా అన్నాడు. ఆ మిగతా 600 మంది యాడున్నారో లిస్టు చూపి నాయన అంటే వీళ్ళు ఎంక్వైరీలు చేయలేదు. ఇప్పుడు ఒక్క కుటుంబానికి కూడా కొంతమంది తీసుకొచ్చి అప్లికేషన్లు ఇస్తే కూడా వాళ్ళని కూడా ఇప్పటిదాకా ఈ ముఖ్యమంత్రి కన్సిడర్ చేయలేదు. ఈవెన్ ఉద్యమకారులకు 250 గజాలు ఇచ్చి నెలకు 25,000 రూపాయలు ఇచ్చి గుండెలో పెట్టుకొని సాదుకుంటాం, మేము ఆదుకుంటాము అని అన్నారు. ఆదుకునుడు కాదు, వాళ్ళు రోడ్ల మీద పాదయాత్రలు చేసి మొత్తుకుంటూ మీటింగ్లు పెట్టి మొత్తుకున్నా కానీ అసలు పట్టించుకునే పాపన పోతలేదు ఇప్పుడు. రైట్, ఓకే. అంటే మీరు స్పెషల్గా ఈ ఎవరైతే ఆత్మబలిదానాలు చేసుకొని చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోవడం, పరామర్శించడం, వాటి బాగోలు తెలుసుకోవడం, కొంతమంది మీరు కూడా స్వతహాగా డబ్బులు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి నేను విన్నా. ఇవన్నీ నిజమేనా? 69లో చనిపోయినటువంటి కుటుంబాలకు బహిరంగంగానే ఆర్ట్స్ కాలేజ్లో ఠాగూర్ ఆడిటోరియంలోనే బహిరంగంగా నేను నెలకు 1000 రూపాయలు బతుకున్నటువంటి వాళ్లకు అప్పటిదాకా చనిపోయేంత వరకు ఇచ్చుకుంటూ వచ్చిన. కానీ నేను ఐడెంటిఫై చేసేందుకు అసలు దాని మీద రీసెర్చ్ చేస్తే 54-55 పేర్లు దొరికినాయి. కానీ అరౌండ్ 17-18 అంత మందికి మాత్రం అప్పటికి బతుకున్నటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు చచ్చిపోయేదాకా ఇచ్చినాం. తర్వాత కూడా ఆ కుటుంబాలతో చాలా వాళ్ళే కాకుండా మొన్న చనిపోయిన కుటుంబాలతో కూడా చాలా మందితోటి నేను 1-on-1. ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కదా, పృథ్వీరాజ్ ఎందుకు చేస్తుండో అంటే నా ఆత్మతృప్తి. అది తెలంగాణ నేను కాదు, తెలంగాణ మీద వాళ్ళు వేసినటువంటి మనం బాక్యున్నాం వాళ్ళకు. ఈ తెలంగాణ గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి వాళ్ళ జీవితాలు మనంగా పెట్టి నష్టపోయింది కదా, ఆ కుటుంబాలు నష్టపోయారు కదా, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి కదా. అట్లీస్ట్ నాతో దోసింది నేను చేసిన 2007లోనే స్టార్ట్ చేసినాం అది మేము ఠాగూర్ ఆడిటోరియంలో. భీమ్ సింగ్ నుంచి, కాశ్మీర్ నుంచి తనను పిలిచి, బీహార్ నుంచి ఒక ఎంపీని పిలిచి ఇక్కడ ఆ గోపాల్ కిషన్ అన్న వారు కూడా ఆ రోజు ఉండే. సో చనిపోయిన వరకు అప్పుడు మేము 1000 రూపాయలు ఇచ్చినాం. గవర్నమెంట్ అప్పుడు 200 ఏదో పెన్షన్ ఇచ్చేదట మీతో, ఈ కుటుంబాలకు కాదు. కుటుంబాలను ఆంధ్ర పాలకులు ఎవరు పట్టించుకోవాలి, ఆ లిస్టే లేదు, లిస్టే ఒడగొట్టిరు మొత్తం. సో తర్వాత చనిపోయినటువంటి వాళ్ళని కూడా మాకు తోసినంత మటుకు వ్యక్తిగతంగా చేసినాం. మనకి వాళ్లకు ఆలోచన ఉండేదంటే చేస్తుండ్రు కావచ్చు, వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు ఈ వచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఆ కుటుంబాలను అందరిని ఆదుకుంటా అని చెప్పి కనీసం వాళ్ళకు వైద్యం కూడా ఇప్పియలేని పరిస్థితి ఉండే. ఈ ముఖ్యమంత్రి అంత డైలాగులు కొట్టే కాడికే పరిమితం అయిపోయినాడు. మొన్న చాకలైలమ్మ మనవాడు ఎలక్షన్స్ రామచంద్ర గారు దాదాపు 20 ఏళ్ల పైన సర్పంచ్ ఉండే పాలకుర్తికి. ఈ ముఖ్యమంత్రి మొన్న ఎలక్షన్స్ కాకముందు రేవంత్ రెడ్డి తన పక్క కూర్చోబెట్టుకొని పెద్ద మాటలు మాట్లాడి నేను అమరుల కుటుంబాలను కూడా నేను ఆదుకుంటా, నేను ఈ ఆత్మశాంతిగా జరుగుతలేదు వాళ్లకు, ఆ కుటుంబాలకు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తా అని సాకలైలమ్మ మనవాన్ని పక్క కూర్చోబెట్టుకొని నేను ఉన్నా మీకు అండగా అని చెప్పని ఓట్లు దండుకునే దాకుండి ఆయన అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి ఎన్నిసార్లు చెప్పంపినా గానీ 3 సార్లు ఆయన మనవరాలంటే ఆయన కొడుకు భార్య వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన ఇంటి ముంగట పడిగాపులు కాసినా గానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇయ్యలే. మొన్న తెలంగాణ తల్లి విగ్రహం అని సెక్రటరియట్ లో పెట్టిండు కదా, ఆ పెట్టిన రోజు కన్నా ముందు రోజు కూడా ముఖ్యమంత్రి గడపకాడికి వచ్చి నా భర్తకు యాక్సిడెంట్ అయింది, 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు, మరి నా మామకు అంటే చాకలైన మనవాడు రామచంద్ర గారికి అనారోగ్యంతో ఉన్నారు, వైద్యం ఇప్పియండి అని. ఆమెకే నీకు మహిళా కమిషన్ మెంబర్ చేస్తామని చెప్పామో పక్కకు ఉన్నప్పుడేమో అద్భుతమైన ఉపన్యాసం దంచిండి ముఖ్యమంత్రి. నేను పోయిన వాళ్ళ ఇంటికి పోయినా, మాట్లాడినా, చెప్పంపినా, ముఖ్యమంత్రి గారికి చెప్పంపిన, వాయిస్ కూడా ఇచ్చిన బయటికి. వారం రోజుల్లో కూడా నేను అనుకోలేదు, వారం రోజుల్లో కూడా ఆ రామచంద్ర గారు చచ్చిపోయాడు.
ఒక్క టెలిఫోన్ కాల్ ముఖ్యమంత్రి చేసి, లేకపోతే ఆయన మంత్రి మండలి ఎవరైనా కావచ్చు, ఆ లోకల్ ఎమ్మెల్యేలను కానీ ఒక్క టెలిఫోన్ కాల్ చేసి ఏదో ఒక హాస్పిటల్ కానీ కేసేది ఉంటే, నేను చెప్పిన తర్వాత వారం రోజులు బతికిండు. నేను పోయిగా పట్టుకొచ్చి ఇంకెక్కడన్నా అడ్మిట్ చేద్దాము అని నేను అనుకున్నా, అదేదో ఇష్యూ చేస్తున్నాడు అనవసరంగా వ్యక్తిగతంగా చేస్తున్నాడు అనుకుని ఎక్కడన్నా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారేమో అనుకుని నేను కూడా చనిపోతానని అనుకోలేదు, కానీ చనిపోయాడు. అంటే కనీసం నీ పక్క కూసబెట్టుకొని మాట్లాడినటువంటి ఆయన కూడా ప్రమాదం వచ్చి నిన్ను పైసలు అడగలే వాళ్ళు, నీ కమిటీ మెంబర్ ను ఇస్తవో సస్తవో తర్వాత సంగతి, కానీ వైద్యం ఇచ్చి కాపాడలేనటువంటి నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే వీళ్ళకు కంప్లీట్ గా పట్టింపు లేదు. ఈ ముఖ్యమంత్రికి గింత కూడా పట్టింపు లేదు. ఈ కుటుంబాలు సర్వనాశనం గాని ఎటన్న పోని, ఉద్యమకారులు ఉద్యమం గురించి మాట్లాడితే ఆయన అసలు రంగు బయటపడుతుందేమో అనుకుంటుండేమో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందుకనే వీళ్ళని పట్టించుకుంటలేడు. నువ్వేడున్నావా అని చెప్పండి, ఇలా మేము అడుగుతున్నాం, అడగాల్సిన పరిస్థితి వస్తున్నది. మొన్నదాకా మేము మాట్లాడలే, సైలెంట్ ముఖ్యమంత్రి కదా చేస్తారు కదా, కానీ శవాలు వాళ్ళు కనీసం వైద్యం ఇయ్యలేని సిచ్యువేషన్ లో శవాలు అయితే వెళ్తుంటే మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడాల్సింది. అందుకే ఈ సమస్యలన్నీ తెలంగాణలో ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైట్. అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే అసలైన తెలంగాణ ఏంది అసలు అంటే, ఒకవేళ ఊహించుకొని పృథ్వీరాజు లాంటి వాళ్ళు చెప్పగలిగితే ఏం చెప్తారు? మన నీళ్లు మనం వాడుకోవాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన షేర్ మనకు లేకుండా ఇప్పుడు ప్రాజెక్టులు అవి కడుతుంటే ఇంకా పోతున్నాయి కదా, కొట్టుకపోతున్నాయి కదా కిందాక. మన వాటా ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిండ్రు, నాగార్జున సాగర్ కట్టి లెఫ్ట్ కెనాల్ కేమో మోసం చేసిండ్రు. అసలు యాక్చువల్ గా అది ఎలేశ్వరంలో కట్టేది నందికొండ దగ్గర కట్టిండ్రు, కిందికి కట్టిండ్రు. ఎలేశ్వరం దగ్గర కట్టేది ఉంటే ఇటే కనుక ఉండేది మా జనగాం నుంచి వరంగల్ దాకా కూడా నీళ్లు వస్తుండే. మొన్నటి మూమెంట్ లో ప్రవీణ్ నాయక్, మొట్టమొదటి అమరుడు చనిపోయినటువంటి ప్రవీణ్ నాయక్ చచ్చిపోకపోతుండే. అవన్నీ ఆ మోసాలు ఏవైతే జరిగినాయో వాళ్ళు చేసినాయన్ని అవన్నీ కాకుండా చూడాలనేది ప్రయత్నం అనేది ఉండే. అది వచ్చేది ఉండే. ఆ నీళ్ళది వాటాది ఇంకా నడుస్తూనే పంచాయతీ. ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్టులు కట్టిండ్రు, ప్రాజెక్ట్ కట్టిన దాంట్లో అవినీతిమయమైపోయి కూర్చున్నది. ఇంకా వాటాలు కూడా రావాల్సిన అవసరం. ఉద్యోగాల కాడికి వస్తాం అనుకో, ఉద్యోగాలు కొన్ని అక్కడ పోయినాయి. వీళ్ళు వచ్చినాక రిక్రూట్మెంట్ చేయలేదు. లాస్ట్ 10 years వరకు కూడా ఇంకా రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ రిక్రూట్మెంట్ మొత్తం జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా నేను, మొత్తము అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిస్, డైలీ వేజెస్ ఇవి నడపాల్సిన అవసరం ఏందండి? ఈ కరం ఏంది? ఇవి పోతాయి కదా, ఇవి పోవాల్సిన అవసరం ఉంది. ఈ కాంట్రాక్ట్ బేసిస్ ఇవన్నీ బాండెడ్ లేబర్స్ లెక్క ఇంకా పనిచేస్తున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మొన్న ఆర్టీ ఆఫీస్ పోయినా, మొన్న ఈ మధ్యలో రీసెంట్ మొన్న ఒక 10 రోజుల కింద పోయినా. అక్కడ ఒక ఎంఫిల్ చేసినటువంటి అతను అక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. నువ్వు పర్మనెంట్ ఎంప్లాయ్ అంటే, కాదన్నా మీ ఇట్లనే వాయిస్ వింటుంటా, నేను పర్మనెంట్ కాలే అన్నా. అంటే ఏంటిదంటే, ఏదో నెలకు 8,500 జీతం అంట తనకు. ఎంఫిల్ చేసిండు ఉస్మాన్ యూనివర్సిటీలో, 8,500 జీతం అన్న. పైన 200-300 రోజు వస్తుంటే నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది అన్న. పీజీలు చేసి ఈ పైసలు తీసుకోలేకుంటుంటే కూడా నేను సర్వైవ్ కాలేని పరిస్థితుంది అన్న. ఎడ్యుకేషన్ కూడా బయట ఘోరంగా ఉంది. కానీ అది చూస్తుంటే ఇంకో ఇద్దరు వాళ్ళ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ కూడా వచ్చారు. ఇప్పుడు నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ పో అంటే అవమానంగా బతుకుతున్నాం అన్న, గలీజ్ అనిపిస్తున్నది. ఈ చదువులేమో ఇంత పెద్ద చదువు చదివినాము, బతుకుడేమో ఇంత అధ్వానమైన బతుకులు ఉన్నది. ఉస్మాన్ యూనివర్సిటీలో సేమ్ అదే పరిస్థితి ఉన్నది, కాకతీయ యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉన్నది, గవర్నమెంట్ ఆఫీసుల్లో అదే పరిస్థితి ఉన్నది, సెక్రటేరియట్ లో కూడా అదే పరిస్థితి ఉన్నది. రిక్రూట్మెంట్ చేయించేటువంటి టీజీపీఎస్సీ లో కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నటువంటి వాళ్ళతోనే మొన్న స్కామ్స్ కూడా జరిగినాయి కదా, మనం చూసినాం కదా, పేపర్ లీక్ అవడం ఇవన్నీ. సో ఇవన్నీ తెలంగాణ, నిజమైన తెలంగాణకు వస్తే ఇవన్నీ మారుతాయి అని చెప్పని అనుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కనుక ఉండేది, ఇక్కడ ఉన్నటువంటి మీడియా, సపోజ్ మీడియా ఉండేది, ఆ మీడియా కూడా ఇక్కడ వాళ్ళు ఉండేది, ఇక్కడ భాష, ఇక్కడ యాస ఇవన్నీ ఇక్కడ ఉంటుండే. ఆంధ్ర మీడియా అనేది కూడా దాని ప్రభావం కూడా ఇక్కడ తగ్గించాలని, పేపర్లు, న్యూస్ పేపర్లు కావచ్చు, ఇట్లా ఏ రంగంలో చూసినా, సినిమాలు కావచ్చు, సినిమాలలో కూడా మనకు యాదగిరి దాదాగిరి అనే భాషలు మొత్తం గుండాలకు, రౌడీలకు, రేపిస్టులకు తెలంగాణ భాష పెట్టేది. ఇలా చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత అట్లీస్ట్ సినిమాలు కొన్నెన్న సినిమాలు వస్తున్నాయి. బలగం అసలు సినిమాలు వస్తే నిజమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి భాషకు ఎంత మాధుర్యం ఉన్నది, ఇక్కడ పాటలకు ఇంత సాహిత్యానికి అంటే ఇలా తెలంగాణ స్లాంగ్ లో పాట లేని సినిమాలు లేకుండానే సిచ్యువేషన్స్ వచ్చేసినాయి కదా. సో ఇవన్నిటి మార్పు జరగాలని, కొన్ని రంగాలలో కొంత మార్పు జరగచ్చు, కానీ రాజకీయ వ్యవస్థ మొత్తము ఆంధ్ర పాలకుల చేతుల్లో ట్రైన్ అయినటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టినే వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా కాపాడుకునేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఇలా శ్రీ చైతన్యాలు, నారాయణలు, ఇప్పుడు విద్య అనేది నువ్వు గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పని, వైద్యం కూడా ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పని. పట్నం అంతా కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి, ఫీజుల భారాలు ఫీజులు మొత్తం తీసుకొని ఇక్కడ పేరెంట్స్ కు విపరీతమైన బర్డెన్ అవుతున్నది. రేపు నా తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎడ్యుకేషన్ మొత్తం అబాలిష్ అవుతుందని చెప్పని ఆశపడ్డాం. కానీ అది ఏమైంది,
పట్టణాలలో కలిపోయి పల్లెల్లో కాటి దాకా పోతుంది. మండల స్థాయిలో కూడా నారాయణ, శ్రీ చైతన్యలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కిందాక పోయి విద్య మొత్తం కంప్లీట్ గా బిజినెస్ లెక్క తయారు చేసి అది ఉచితంగా ఇచ్చి సర్వీస్ సెక్టార్ కు లెక్క ఉండాల్సిన దాన్ని మొత్తం నెలకు 15-20 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి బర్డెన్ పడుతున్నది. 1,50,000 లేని నడుస్తలేదు. ఈ పరిస్థితులు మారుతాయి అనుకున్నాం. నిజంగా ఇప్పుడు వీళ్ళని ఈ పాలకులు కనుక ఉద్యమాలు చేసే వచ్చినటువంటి నాయకత్వం కనుక వచ్చేది ఉంటే ఈ విద్యా వ్యవస్థ మొత్తం మన చేతులలో ఉంటుండే. ఆ కార్పొరేట్ కాలేజీలు మొత్తం పంపించేస్తుంటారు. కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి నాయకత్వం ఏం చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ దగ్గర లావాదేవీలు తీసుకొని పైసలు తీసుకొని దగ్గర పెడుతున్నారు. దాంతో ఏమైతుంది, ప్రతి కుటుంబానికి బర్డెన్ జరుగుతున్నది. ఈవెన్ వైద్యానికి సంబంధించినట్టు కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూసుకో అన్ని మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నాయి. మళ్ళీ అదే కార్పొరేటీకరణే జరిగింది. ఇప్పుడు ఎందుకు ఒక అపోలో హాస్పిటల్ ఒక ప్రైవేట్ అనేటోళ్ళు యశోదాల హాస్పిటల్ పెట్టినటువంటి వాళ్ళు నీకు గ్రామాలలో గవర్నమెంట్ ఎందుకు పెట్టలేరు? గవర్నమెంట్ పెద్ద మెషినరీయా, ప్రైవేట్ పెద్ద మెషినరీయా? సో ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటివి అన్ని కూడా ఉపయోగపడతాయి అనుకున్నది ఉందో అది జరగబడేది కారణం ఏంటంటే నిబద్ధత, నిజాయితీ ఉన్నటువంటి నాయకత్వం లేదు. ఆంధ్ర పాలకుల దగ్గర పైసలు పెంకాసులు ఏరుకున్నటువంటి రాజకీయ వ్యవస్థనే ఇప్పుడు ఉన్నటువంటిది కాబట్టి వాళ్ళే అట్లా అలవాటు పడి ఆ పైసలకు అలవాటు పడి కాంట్రాక్టర్లు కూడా చేంజ్ కాలే కదా. ఓ 10 కాంట్రాక్టులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఇయ్యలే కదా. అది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చారు కదా. వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారు. కాంట్రాక్టర్ కి ఇటువంటి వానికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏం లేదు. వాళ్ళకి తెలిసింది ఒకటి ఎక్కడ నువ్వు ఎక్కువ సంపాదిస్తావు అనేది. అదే ప్రాంతం కూడా పర్లేదు. కానీ వాళ్ళు దౌర్భాగ్యం ఏంటంటే అంతా అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ చేసుకున్నారు. మీవనికి నువ్వు ఇచ్చుకోవచ్చు కదా నాయన అని కూడా అనొచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా అనొచ్చు, మీరు ఇచ్చుకోవచ్చు కదా అని. కానీ వాళ్ళంతా అంత ముందంతా దోస్తులు సుట్టరికలు అన్ని పెరిగినాయి కాబట్టి వీళ్ళంతా ములాఖాత్ అయి కూర్చున్నారు. సో ఇవాళ ఒక నిజమైన నికార్సైన తెలంగాణ వాదులు కనుక వచ్చి ఆడ కూర్చునేది ఉంటే తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని కూడా ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తులతో వాళ్ళు ఎంత గొప్పగా కావచ్చు, మీరు ఆస్కార్లు గెలవచ్చు, వరల్డ్ లో ఫేమస్ కావచ్చు. నా ప్రాంతం, నా మట్టి, నా నేల, నా డప్పు, నా డోలు నాకు నేను చేతులెత్తి దండం పెట్టేది. నా మ్యూజిక్ నాకు ఆ జయ జయ తెలంగాణ అక్కడే తెలిసిపోతున్నది నీకు. ఈ అస్తిత్వం ఈ మట్టిలో పుట్టినటువంటి వాళ్ళు అటువంటి దుస్సాహసం చేయరు. నువ్వు ఆ జయ జయ తెలంగాణ కూడా నువ్వు ఆ పాట ఒరిజినల్ గా ఉట్టి డప్పుతో కొట్టినా కానీ అద్భుతంగా ఉంటుండే. దాన్ని తీసుకుపోయి అవమానం చేసినట్టు అయింది. ఇలా ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇలా సందర్భం కాబట్టి నేను చెప్తున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి అమరుల స్తూపం త్యాగాలకు చిహ్నంగా పెట్టుకున్నటువంటిది, ఏ పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి ఆ ప్రాణ త్యాగాలకు చెప్పుకున్నటువంటి చిహ్నానికి అడ్మినిస్ట్రేటివ్ హబ్ అయినటువంటి సెక్రటేరియట్ కు మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టిరు వీళ్ళు అంటే వీళ్ళకి ఆ సోయి లేదు లోపల. ఎంతసేపు ఆ పైన ఉన్న సోనియా గాంధీనో, రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో మీ నాయన విగ్రహం నేను ఇక్కడ పెట్టినా అని మచ్చిక చేసుకుంటందుకు, ఆయన పదవి కాపాడుకుంటందుకు, పైసలు సంపాదించుకుంటందుకు చేస్తున్నటువంటి పనులే అక్కడ పెట్టే దుస్సాహసం కదా. 69లో చనిపోయినటువంటి వాళ్ళే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, పెద్దది ఇట్లా చేతులు పెట్టి మన క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అటువంటిదన్నా తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. సో ఈ సోయి తెలంగాణ సోయి అని వీళ్ళకు లేదు అనేది. ఇంకోటి లాస్ట్ అవతరణ దినోత్సవం కూడా చూడ ఈ ఇంటర్వ్యూ చూస్తే నెత్తిలో పెట్టుకోర్రా నాయన మీరు తలకాయ ఉన్నడైతే కనీసం మీకు చెప్పదలుచుకున్నా. పిచ్చి పాటలు, ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురము, ఈ పాటలు మోస్ట్ థర్డ్ రేటెడ్ సాంగ్స్ తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నాడు వీళ్ళ పాడిపించిండ్రు. మంత్రులు కింద కూర్చొని ఉంటారు, అఫీషియల్ గా సెక్రటేరియట్ లో పాడిపించారు. నాకు చాలా బాధ అనిపించింది. అద్భుతమైన సాహిత్యం, తెలంగాణ సాహిత్యం. ఎంతో మంది కవులు, ఎంతో మంది అద్భుతమైనటువంటి పల్లె పదాలతోని అల్లినటువంటి, పల్లె జీవితాలతో అల్లినటువంటి సాహిత్యాన్ని పక్కకు పడేసి అడ్డమైన చిల్లర పాటలు తీసుకొచ్చి ఆడ ఎందుకు జరిగిందంటారు ఇట్లా? సోయి లేదు వాళ్ళకు లోపట, తెలంగాణ సోయి లేదు వాళ్ళకు. చిల్లర పాటలు, చిచ్చోరా వేషాలు అన్ని ఆడికెళ్ళి వచ్చారు కదా. ఆ సినిమాల ఆంధ్ర పెద్దలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో ట్రైనింగ్ అయి వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏంటిది, లాలి పాటలు, జోలి పాటలు, రాజకీయ నీతులు ఇవన్నీ నేర్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుని వచ్చిండు. వాళ్ళు ఆ కల్చర్ నే ప్రమోట్ చేసిండు. ఈయన ఈ కల్చర్ నే ప్రమోట్ చేస్తున్నాడు. ఈయన అదే పని చేసిండు. ఏది 4-10 పాటలు తెలంగాణలో ఆయమన్నటువంటి పాటలు ఎందుకు పాడలేకపోయినారు? పోషమ్మ, మైసమ్మ, గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ, వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అనే సాహిత్యం పుట్టినటువంటి అద్భుతమైనటువంటి జాగల నువ్వు ఆడోళ్ళను అంగట్ల సరుకు చేసేటువంటి పాటలు, ఇచ్చాపురంలో, అమలాపురంలో పాటలు, ఇంకా చాలా ఘోరమైన మోస్ట్ ఇండీసెంట్ సాంగ్స్ లాస్ట్ టైం ప్లే చేశారు. సో సోయిన్నోడైతే చేయకపోతుండే. ఇవి చూసిన ప్రతిసారి మాగొడల ఆత్మ ఘోషిస్తా ఉన్నది. ఇంకా ఇప్పటికి నిరుద్యోగులు చనిపోతుంటే కూడా బాధ అనిపిస్తున్నది.
ఇంకా రైతులు చనిపోతుంటే కూడా మంచిగా అనిపిస్తలేదు. వీళ్ళు అబద్ధాల మాటలతో అధికారంలోకి వస్తేందుకు సర్వ అడ్డమైన భాష మాట్లాడి చేసి అధికారంలోకి వచ్చి కూర్చున్నారు కదా. వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటారు చేసేటివే చేస్తున్నారు. రైట్, ఓకే. ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీస్ కోసం వచ్చిన వాళ్ళ లేకపోతే సర్వైవల్ కోసం వచ్చిన వాళ్ళ? బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు. రాజకీయం ఒక బిజినెస్ అయిపోయింది. సర్వైవల్ అనేది పార్టీలు మారుతారు అటు ఇటు, కానీ బిజినెస్ లావాదేవీలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడనే వస్తున్నారు. నాకు చెప్పండి, ఒక 10 మంది ఎమ్మెల్యేల పేర్లు, ఒక 4 ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి, ఏ బిజినెస్ చేయకుండా వచ్చి కూర్చున్న వాళ్ళను, నిజంగా సర్వీస్ చేస్తున్న వాళ్ళు. ఇసుక దందా చేస్తారు, ల్యాండ్ దందా చేస్తారు, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇప్పుడు కొత్త గంజాయి మాఫియా. ఏ మాఫియా లేని వాళ్ళు, ఏ పైసలు లేని వాళ్ళు నా నియోజకవర్గంలో ఎందుకు లేదు? గంజాయి ఊర్లలో లేదా? నువ్వు ఏ ఊర్లో పోయి అడుగు, గంజాయి లేదా అయ్యాల తెలంగాణలో? నువ్వు అడుగు ఏ ఊర్లో. డైలాగ్స్ పై శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసేసారు? దాని మీద డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా హోంవర్క్ చేసి ఎక్కడెక్కడో లింక్స్ మొత్తం తీస్తున్నాడు. తీసే క్రమంలో తనని తీసి పక్కకు పడేసారు. ఆయన దాన్ని హోంవర్క్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ కమిషనర్ ఉండే కదా, ఎందుకో నిజాయితీ ఆఫీసర్లను ఎందుకు పెట్టుకుంటున్నాడు? దొంగల ఆఫీసర్లను పెట్టుకుంటుండే కదా. ఇవాళ ఎవరన్నా తెలంగాణలో పల్లెలలో గంజాయి దొరకలేదు అంటే అది అమాయకుల తీరుగా చూడాల్సిందే. ఇట్లా గంజాయి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? నా తెలంగాణ యువతరాన్ని తాగుబోతులను చేసి మత్తు పదార్థాలు ఇచ్చి సర్వనాశనం చేసి నిర్వీర్యం చేస్తున్నారు, చైతన్యహీనులుగా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అద్భుతంగా పెద్ద పెద్ద పోరాటాలకు నిలువైనటువంటి తెలంగాణలో, త్యాగాలకు నిలువైనటువంటి తెలంగాణలో, త్యాగాలకు అడ్రస్ ఏదన్నా ఉన్నది దేశంలో అంటే నిజాయితీగా నికార్సుగా పరుల గురించి ప్రాణాలు అర్పిస్తారంటే ఈ నేల మీద ఉన్నది, ఈ మట్టి మీద ఉన్నది. ఆ దాన్ని మొత్తం తీసుకుపోయి చదువులకు దూరం చేసి, వ్యసనాలకు దగ్గరికి చేసి, వీళ్ళ రాజకీయాలు ఉండేటందుకు ఈ వ్యవస్థనంతా పెంచి పోషిస్తున్నారు వాళ్ళు. ఎందుకు బంద్ కావాలి కదా? నీకు అది ఉండేది ఉంటే, నీకు లోపల జీలు ఉండేది ఉంటే. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు, నేను బెల్ట్ షాపులు బంద్ చేస్తా, తెలంగాణ మొత్తం ముండమోపుతున్నారు, తెలంగాణను తాగుబోతు తెలంగాణ చేసిందని చెప్పి మాట్లాడారు కదా. మరి వచ్చిన తర్వాత ఆ బెల్ట్ షాపులు అయితే బంద్ కావాలి కదా. విచ్చల విడిగానికి ఎక్కడికి పోయినా, ఏ ఊర్లోకి పోయినా, ఇలా ఎక్కడ పోయినా కానీ మన బీర్ బాటిల్, విస్కీ బాటిల్లే స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కడ నువ్వు చుట్టుపక్కలకి వెళ్ళి తూర్పుగో, పడమరగో, ఉత్తరకి వెళ్ళరా, పడమలకి దక్షిణానికి వెళ్ళరా, ఏ దిక్కెళ్ళి వచ్చినా కానీ బాటిల్ అయితే కనబడుతుంటాయి కదా, ఉన్నాయి కదా. ఆయన అన్ని మరి ఈయన వచ్చిన తర్వాత మార్పు ఏమైనా జరిగిందా? సో అందుకని వీళ్ళకు తెలంగాణ సోయి లోపల లేదు. ఆత్మసాక్షి కనుక వీళ్ళకి ఆ లోపల ఉండి, ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమకారుల మీద బందూకులు తీసిన వాళ్ళు మంత్రులు అయినరు, తెలంగాణ ఉద్యమకారుల మీద లట్లు బందూకులు తీసిన వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఆయనే అయింది కదా. సో వీళ్ళకి సోయి ఎట్లుంటది? అంటే నా తెలంగాణ గురించి కొట్లాడుతారు కదా, నేను రావాలి, ప్రాణాలు చచ్చిపోతుంటే కూడా మీరు రాలేనటువంటి దుర్మార్గులు. అంటే కనీసం లోపల అరే నా ఓడు చచ్చిపోతున్నాడు భయ్, నా తెలంగాణ బిడ్డ ఈ ప్రాంత విముక్తి గురించి చచ్చిపోతున్నాడు అన్నప్పుడు నేను ఆంధ్ర పాలకుల దగ్గర నేనెట్లుంటా అని చెప్పని ఓసి లేనటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండి ఉల్టా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎక్కువస్తున్న తర్వాత తెలంగాణ దౌర్భాగ్య స్థితిలో కాకపోతే ఎట్లుంటది? కనీసం సోయికి వచ్చిన మార్పు జరుగుతుంది అనుకుంటే మార్పు జరుగుతలేదు కదా. సో అందుకనే పర్ఫెక్ట్ చేతులలో తెలంగాణ లేదు. ఉండేది ఉంటే ఈ పరిస్థితులు ఉండయి. ధర్నాలు ఎందుకు జరుగుతాయండి? వచ్చి కూర్చొని పెట్టి ఎవరికి ఏం కావాలి, ఏంటిది, ఏం చేయాలి, ఏది ప్రియారిటీ ఉన్నది? నా తెలంగాణ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు. నేను ఇమీడియట్ రాగానే రిక్రూట్మెంట్ చేస్తా అంటే వైస్ ఛాన్సలర్లను పెట్టినందుకు వీళ్ళు చాలా గొప్ప మాటలు చేసినట్టుగా, ఎంతో పోయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్టుగా వీళ్ళు పోజులు కొట్టుకుంటూ కూర్చుంటారు కదా. సో ఇవన్నీ రేపు పొద్దుగాల ఇది चार्टर बनाए ऐसी बनाए अपना वीसी करने को कब्जा कुर्ची बोलो न कभी मामा वो है हमारा जामिया. ఇది నాదిరా భయ్, నువ్వు మొత్తం నా కబ్జా చేస్తున్నావు అని చెప్పని వాళ్ళ మీద కొట్లాడేది పోయి ఇప్పుడు ఎట్లయితుంది? అప్పుడే వాళ్ళ మీద కొట్లాడినాం. ఇప్పుడు ఏమైతుందంటే మన ప్రాంతము మనోళ్ళు వచ్చిన తర్వాత కూడా బేసిక్ రిక్రూట్మెంట్స్ చేస్తలేరు. మరి ఇవన్నీ ఆ సోయి లేనోళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అనర్థాలు ఇవి జరుగుతాయి. పైసలకు కకృతి పడి ప్రాజెక్టులు కూలిపోతాయి, పైసలకు కకృతి పడితే జనాలు నష్టపోతారు. రైట్, ఇవన్నీ ఇట్లున్నా కూడా అసలు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఏం కావాలి అంటే, మీరు ప్రజలలో ఉంటున్నారు, ప్రజలలో తిరుగుతున్నారు కాబట్టి ప్రశ్న ఏం కావాలి తెలంగాణ ప్రజలకు? కుటుంబం భారంగా నడవద్దు, విద్య ఉచితంగా ఇయ్యాలి. ప్రతి 10-15 వేల రూపాయలు మినిమం ప్రతి కుటుంబానికి అవుతున్నాయి కదా. వైద్యం ఇయ్యాలి, చదువుకున్నటువంటి వాళ్ళకు నాణ్యమైన విద్య కావాలి. నాణ్యమైన విద్య రావాలంటే నిబద్ధత వీళ్ళకు ఉండాలి.
ఓకే, అది కింద క్షేత్రస్థాయి నుంచి జరగాలి. ఎంప్లాయ్మెంట్ ప్రాపర్ గా జరగాలి. స్కిల్ సెట్ లేకుండా పోయింది. 94% జనాలు చదువుకున్నటువంటి వాళ్ళకు బేసిక్ స్కిల్స్ లేవని, ఇంజనీరింగ్ చదివినా డిగ్రీలు లేదన్నా బేసిక్ స్కిల్స్ లేవని చెప్తా రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి పాఠాలు చెప్పేటోళ్ళు కరెక్ట్ లేరు. ఒకవేళ పాఠాలు చెప్పేటోళ్ళు ఉన్నా కానీ వాళ్ళని పర్యవేక్షణ చేసి పర్ఫెక్ట్ పాఠాలు చెప్పించేటువంటి వ్యవస్థ కూడా లేదు. అది వాటిని నిర్వీర్యం చేసి వాళ్ళు చేసి ఇవి కనుక ఈ బేసిక్స్ కనుక ఇయ్యగలిగితే నీకు తెలంగాణలో 90% సమస్యలు పోతాయి. ఈ ఉద్యోగాలు, చదువు, ఆరోగ్యం కనిపించి రైతులకు నీకు ఏవి పెద్ద ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకు మంచి ప్రాపర్ విత్తనాలు మంచిగా సప్లై చేసి బేసిక్ వాటర్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళే అద్భుతంగా, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా పోయి వ్యవసాయం విత్తనాలు కూడా కల్తీ అవుతున్నాయి కదా. అదే చెప్తున్నా కదా, కల్తీ లేని విత్తనాలు కనుక ఇవ్వగలిగితే వాటి మీద కూడా కంట్రోల్ లేకుండా ఉపన్యాసం స్టేజ్ మీద కూర్చొని బొచ్చడు చెప్తారు. చాలా ముచ్చటలేదు, ఎవడన్నా పట్టిస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఏముండే యాక్షన్లు ఏముండే తీసుకుంటారు, తీసి ముంగడ పెడతారు అంతే. నిన్ననో ఇలా చూసిన ఏదో మంత్రి చెప్పిండు దొంగ విత్తనాలు అంటే పీడీ యాక్ట్ కింద పెడతామని, స్టేట్మెంట్ల వరకే అదంతా. ఆ కంపెనీలు అట్లా ఏది ఒక్క కంపెనీ కూడా ఉండకపో, అన్ని కంపెనీలు బందే చూస్తారు. ఆల్మోస్ట్ మెజారిటీ కంపెనీలు అవే పని చేస్తా ఉన్నాయి, మోసం చేస్తున్నాయి. సో ఇవన్నీ చెప్పుడు మట్టుకే. సో ఈ తాగుబోతు వ్యవస్థ నుంచి పక్కకు తీసుకొచ్చి ఈ బేసిక్స్ కనుక వాళ్ళు ఇవ్వగలిగితే ప్రతి కుటుంబం వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటారు. మీరు వేసేటువంటి ఈ బిచ్చం లెక్క పిచ్చి పథకాలు కూడా ఏం అవసరం లేదు. నేను 2000 ఇస్తా 3000 ఇస్తా ఇవన్నీ ఏం పథకాలు కాదు. ఇవి బేసిక్స్ కనుక ఇవ్వగలిగేది ఉంటే, విద్య, వైద్యము, చదువుకున్న ఉద్యోగాలు కనుక ఇప్పగలిగితే సరిపోతుంది. ఏం పెద్ద వీళ్ళు చేసి వీళ్ళు పెద్ద ఆకాశం తీసుకొచ్చి కొండలు కొట్టాల్సిన అవసరం లేదు. అవినీతి కనుక లేకుండా కనుక జరిగేది ఉంటే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. రాజకీయ నాయకులకు అవినీతితో కూడుకుపోయి ఉన్నారు కాబట్టి, జనం కూడా పైసలకు ఓట్లు అమ్ముకునే స్థితిలో ఉన్నారు కాబట్టి జనం కూడా మారాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ ఏమన్నా ప్రాపర్ గా అవుతుంది. మంచోడు ఎవడన్నా నీ సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అవుతాడు, జెడ్పీటీసీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. అది కూడా నువ్వు 500కో 1000 కొంటే అంగట్ల సరుకు లెక్క జనం తయారై ఉన్నారు. చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్, తర్వాత టీచర్ కాన్స్టిట్యున్సీల కాడికి వెళ్ళి కూడా 5000కు మందు బాటిళ్లకు 2000కు 3000కు ఓట్లు వేస్తే ఇక నీకు సమాజం ఎట్లుంటదబ్బా? గాడికి గడ్డేసి బర్రెకు పాలు వింటు అంటే గిట్లనే ఉంటుంది. ఎవరిని అడుగుతారు పొద్దుగా సమాజంలో? నిరుద్యోగులు, నిరుద్యోగ వ్యవస్థ తాండవం ఆడుతున్నది. కుల వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. జనం మొత్తం అడక తినే స్థాయికి అవమానాలతో బతున్నారు జనం మొత్తం బయట. ఏ యువకుని ఇట్లా పట్టుకున్నా, ఏ కుటుంబాన్ని పట్టుకున్నా అలా లోపల ఏదో గాథలు ఉంటున్నాయి. నీకు బర్డెన్ తగ్గిపోతుంది కదా, ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గిపోతుంది కదా నువ్వు ఇవి కనుక నువ్వు ప్రాపర్ గా నీ సిస్టమ్ చేయగలిగితే. ఇంకోటి ఎప్పుడో పురాతన కాలంలోకి వెళ్ళి విద్య అనేది ఉచితంగా సర్వీస్ గా ఇసుకుని వచ్చేది, దాన్ని కమర్షియలైజ్ చేసి పడేసారు. అంటే నువ్వు నాగరిక వ్యవస్థ నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు ఎదుగుతున్నప్పుడు మార్పులు ఇంకా టెక్నాలజీ పరంగా ప్రపంచ స్థాయిలో ఇంకా అవ్వల్ స్థానంలో ఉండాలనా, లేకపోతే నువ్వు డౌన్ అవుతావా? డౌన్ అయిపోయింది కదా ఇప్పుడు మొత్తము. ఒకనాడు నీకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నటువంటి నలాంద, తక్షశిల ఇటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ ఎక్కడో నీకు 500-600 కాడికి డౌన్ అయిపోయి ఉన్నది యూనివర్సిటీల స్థాయి రేటింగ్. ఎందుకు? నువ్వు నిర్వీర్యం చేస్తున్నారు మన దగ్గర. మొత్తం బిజినెస్ చేసి ప్రైవేట్ వాళ్ళ చేతులలో పెట్టి పాలమ్మినోనికి పూలమ్మినా పాలమ్మినా ఇవన్నీ చెప్తున్న కథలు చెప్పిన వాళ్ళకు కాలేజీలు ఇస్తే ఇట్లనే ఉంటది. కబ్జా కోర్లకు చెరువులను కబ్జాలుగా చేసి కాలేజీలు నడిపేటానికి వానికి చదువు మీద ఏముంటది పట్టింపు. ఒక ప్రైవేట్ కాలేజీ అనుకో లక్షల రూపాయలు పెట్టి రేపు ఫీజులు కట్టలేక ఇంకా చాలా మంది ఇప్పటికే చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నారు. కానీ ఇవాళ ఎట్లున్నదంటే ఆటో నడిపేటోళ్ళ, రిక్షా నడిపేటోళ్ళ, కూలి పని చేసేటోళ్ళైనా ప్రతి ఒక్కరికి నా పిల్లలు మంచి చదువు చదవాలన్నారు. కానీ ప్రైవేట్ ఎడ్యుకేషన్కి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆడ ప్రాపర్ ఎడ్యుకేషన్ జరుగుతలేదు. ఉట్టిగా చూసా అని చెప్పి 4-5 ఇంగ్లీష్ ముక్కలు తప్ప వాళ్ళకి బేసిక్సే విలువలతో కూడినటువంటి నాణ్యమైన విద్య అనేది దూరం అయిపోయింది. అది జరగాల్సిన అవసరం తెలంగాణలో ఉన్నది. రైట్, ఓకే. తెలంగాణ రావడం కోసం మరింత కష్టపడ్డది కళాకారుల పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? చాలా ఘోరంగా ఉన్నారు వాళ్ళు. నిజమైన కళాకారులకు తిండి లేకుండానే ఉన్నది. ఇంకా కొంతమందికి ఉపశమనం గత ప్రభుత్వం ఇచ్చింది, అందరికి ఇయ్యలే. అది కూడా పర్మనెంట్ నౌకర్లు కావాలి. ఇలా చాలా మంది కళాకారులు, నేను ఖాళీ దాంతో కూడా అంటలేను, తెలంగాణలో అపారమైన కళా సంపద ఉన్నటువంటిది, డిఫరెంట్ కళారూపాలు ఉన్నటువంటి వాటిని కూడా బతికియాలి. ఆ బతికించే క్రమంలో దానికి సపరేట్ కార్పొరేషన్ పెట్టి దానికి పైసలు పెట్టి వాటిని బతికించుకుంటూ వాళ్లకు అదే జీవనోపాధి కూడా వాళ్ళకి అవుతుంది. ఊరికి అట్లీస్ట్ ఒక 2-3 అన్న ప్రభుత్వం తరఫుకెళ్ళి కళాకారులకు కనుక ఉద్యోగాలు ఇస్తే, వాళ్ళు లేని తెలంగాణ లేదు. నెంబర్ 1 స్టేక్ హోల్డర్స్ తెలంగాణలో ఎవరంటే అమరులు, చనిపోయినటువంటి అమరుల కుటుంబాలకు ఫస్ట్ చూడాలి. సమాజం బాధ్యత అది, తెలంగాణ పౌరుల బాధ్యత అది, మనందరి బాధ్యత. రెండోది కళాకారుల కుటుంబాలను ఆదరించాలి, కళాకారులను ఆదుకోవాలి. ఆ కుటుంబాలన్నీ ఐడెంటిఫై చేసి నీ స్కీమ్స్ ఏమున్నాయో ఫస్ట్ అసలు ఏమన్నా ఉంటే
వాళ్ళకి అప్పయ్యాలి. కానీ వాళ్ళు ఇవాళ ఈ గవర్నమెంట్కి వచ్చినాక కూడా 17 నెలల నుంచి అన్ని అప్లికేషన్లు తీసుకొని ఇస్తున్నారు నడుస్తూనే ఉంది. గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. వీళ్ళ దగ్గర వీళ్ళు కనుక ఉండేది ఉంటే ఇంకా 3-4 వేల ఉద్యోగాలు ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఈ టీమ్స్ నీకు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పోయి బయట కూడా ఈ సాహిత్యాన్ని ఈ ప్రదర్శనలు కనుక బయట దేశాలలో కనుక కూడా పోయి ప్రొజెక్ట్ కనుక చేసేది ఉంటే కథలు నిలుస్తాయి. ఇక్కడ ఇవాళ నువ్వు మిస్ వరల్డ్ అని తీసుకొచ్చి వీళ్ళంది ఇప్పుడు కాదు, ప్రపంచం మొత్తం తెలంగాణలోకి వస్తే ఒక 50-60 కళారూపాలు ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిని చూడాలంటే ఇక్కడ పోవాలని చెప్పని ఒక పెద్ద అద్భుతమైన ఫోక్ టూరిజం కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి స్థాయిలోకి తీసుకుపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలా ఆ డైరెక్టర్ వాళ్ళంతా కూడా దాన్ని కాపాడుతున్నారు. మామిడి కృష్ణ సొంటోళ్ళు కొంతమంది బాగా దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన స్థాయిలో. కానీ వాళ్ళకు అటువంటి వాళ్ళకి ఇంకా టీం ఇంకా పెద్దగా చేసి కనుక వాళ్ళకు ఒక 1000 కోట్లు 500 కోట్లు ఇచ్చి కనుక పెడితే చేస్తా ఉంటారు, స్ప్రెడ్ అవుతుంటుంది. నేను మొన్న పోయినా మాణిక్యాపురం, ఏది మన సుఖ సత్య గారు ఊరికి, సుఖ రవి పెట్టి ఒక 80 మందిని 21 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలు చదువుకుంటాం, తను కూడా PhD చేసాడు. అట్లా రోల్ మోడల్ చదువును కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ కళారూపాలని ఇక్కడ వీటిని బతికించుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ డైరెక్ట్ ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు కొన్ని ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళ సెల్ఫ్ సఫిషియెంట్ ఐడెంటిటీ కూడా తయారు చేసేటువంటి పరిస్థితి మాత్రం తీసుకురావాలి. అది దాని మీద ఇంకా ఫోకస్ చేయాలి, దాని మీద ప్రేమ ఉండాలి. ఆ కళారూపాలు నా తెలంగాణ కళారూపాలను నేను బతికించుకోవాలి. చింది యక్షగానాలు కావచ్చు, ఏవి నువ్వు ఎన్ని కళారూపాలు ఇక్కడ ఉన్నాయో వాటన్నిటిని బతికించుకోవాలని చెప్పని కనుక విల్ పవర్ నీకు ఉండేది చేస్తారు. వీళ్ళ లోపల కనబడతలేదు. ఈ బయట తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఇప్పుడు కాదు, మన దగ్గరనే వచ్చాడు ఉన్నాయి. మనని చూస్తే ప్రపంచం వీటికి రావాలి, ఇక్కడ నుంచి ప్రపంచం దగ్గర కూడా మనలు కూడా పోయే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి కళాకారులను వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఫైనల్గా అంటే తెలంగాణ ఏర్పడడానికి చాలా కారణాలు, చాలా ఉద్యమాలు, చాలా ఇబ్బందులతో తెలంగాణ ప్రజలు అనుభవించి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ సజావుగా జరగాలి, సజావుగా ఉండాలి అని అంటే నాయకులు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్ వాళ్ళు మనసు మార్చుకోవాలి. ఈ తెలంగాణ అనే దాన్ని తెలంగాణ ప్రజలకు నేను మోసం చేయొద్దు, నీతివంతమైన పాలన ఇచ్చి ఏ ఆస్పిరేషన్స్ గురించి జనం చచ్చిపోయినరో, విద్యార్థులు చచ్చిపోయినరో, యువకులు చచ్చిపోయినరో, ఏ ఆస్పిరేషన్స్ గురించి ఇక్కడ లాఠీ దెబ్బలు తిన్నరో, ఏ ఆస్పిరేషన్స్ గురించి ఇక్కడ రక్తపాతం అయిందో ప్రతి పల్లెలో, నెత్తిరుగారని తిన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలని తిన్నడో నా తెలంగాణ పల్లెలో అనేది కాకుండా అభివృద్ధి సైడ్ తీసుకోపోయిన ఆలోచన వీళ్ళందరి ఆ త్యాగాలు ఎందుకు జరిగినాయో అవి మనసు నిండా కనుక పెట్టుకొని పాలనను నీతివంతంగా ఇచ్చి మనం అనుకున్నటువంటి బేసిక్స్ కనుక ఇయ్యగలిగేది ఉంటే అంతకన్నా ఎక్స్పెక్ట్ చేసేది కూడా పెద్దగా ఏం లేదు. ఈ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉన్నది, బొగ్గు ఇనుములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ మొత్తం పని చేసేటువంటి టాలెంట్ ఉన్నది. ఇక్కడ నీకు బట్ట తయారీ అగ్గిపెట్టెల చీర అద్భుతంగా చేసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. ఇంకా అగ్గిపెట్టెల చీర ఏళ్ల మీద అల్లికలు ఎన్నో చేసిన, బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన, అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాంతి గాసిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరిపోసుకుంటుందా? ఆ బ్రతుకు తెరువు లేక ఎందుకు ఉరిపోసుకుంటుంది? వాళ్ళని కాపాడాలి, ఆ వృత్తులను కాపాడాలి. ఆ కాపాడాలంటే వాళ్ళకు చేదోడు వాదోడు ఉండాలి కదా. ఇవాళ ఇక్కడ తయారు చేసినటువంటి మ్యాట్లు ప్రపంచ స్థాయిలో లండన్ కు తీసుకుపోయి అక్కడ వాళ్ళ రాజభవనాలలో అలంకారాలకు తీసుకుపోయి పెట్టుకున్నారు కదా. మరి ఆ టాలెంట్ అనేది ఇంకా ఉన్నది, దాన్ని బతికేయాలంటే దానికి తోడ్పాడుగా. నేను ఒక వృత్తి గురించి చెప్పిన, ఇట్లా అన్ని వృత్తిలో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వాలు పాలకులకు గనుక ఉండేది ఉంటే వృత్తులు చేస్తారు. వృత్తులు వాయే, ఉపాధి వాయే, ప్రత్యామ్నాయం లేకనే పాయే. అందుకే ఆత్మహత్యలు అవుతున్నాయి, వలస బతుకులు అవుతున్నాయి. సో ఆ వృత్తులు కాపాడుకుంటా సైంటిఫిక్ గా టెక్నాలజీని వాడుకుంటా ఇంకా పైకి తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కనుక ఉండేది ఉంటే అది ప్రాపర్గా జరుగుతుంది. నేను తింటా, నా కుటుంబం తింటది, నా తరాలు తింటాయి, తరాలు తింటే తరగని ఆస్తులు సంపాదించేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆడ ఉన్నారు కాబట్టి ఈ దుస్థితి ఉన్నది. అట్లా లేకుంటుంటే ఈ తెలంగాణకు అద్భుతమైన త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై అన్నట్టు ఆ భరతమాతకు నిజమైన సింధూరం. ఇలా సింధూరం అంటే ఆ సింధూరం రక్తం సింధూరం అయితా ఉన్నది, త్యాగాలు చేస్తున్నారు. రేపు నిజం సింధూరం అంటే అది నిజంగా ఒక కళాత్మకంగా భగవంతునికి పెడితే ఎంత అందంగా ఉండి ఎంత పవిత్రత ఉంటుందో ఆ పవిత్రత ఈ నేలకు రావాలంటే పవిత్రత అనేది మనసులు రాజకీయ నాయకుల గుండెలలో ఏమైనా మార్పులు వస్తే జరుగుతాయి, లేకపోతే జరగదు. రైట్. ఇక్కడైనా ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇక్కడైనా ఈ రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు మారితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.